హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆశ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ ఆశ అనేది గనక మనిషికి లేకపోతే కొంతకాలం అయిన తర్వాత లైఫ్ అంటే ఇంతేనా అని చెప్పి చాలా నిరాశ నిస్పృహలకు లోనై ఉండేవాడు. అండ్ ఆది మానవుడి స్టేజ్లో నుండి మనిషి ఈ స్టేజ్లోకి ప్రపంచాన్ని డెవలప్ చేసి తాను కూడా డెవలప్ అయ్యేటట్టు దానికి ఉన్న ఏకైక కారణం ఆశ. అలాంటి ఆశని తన జీవితం నిండా నింపుకొని ఒక వ్యక్తి చాలా హ్యాపీగా జీవిస్తున్న సందర్భంలో అనుకోని కొన్ని సంఘటనల వల్ల అతని జీవితంలో జరిగిన అనూహ్యమైన మార్పులు, ఆ మార్పుల్ని అతను ఏ రకంగా అంగీకరించాడు, దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను మీకు చెప్పే కంటెంట్ పేరు ఏమని పెట్టానంటే అదృష్టాన్ని తెచ్చిన మానవత్వం. శ్రీకాంత్ అనే ఒక ఎంప్లాయ్ 15 years చాలా నమ్మకంగా డెడికేటెడ్ వర్క్తో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఆ కంపెనీకి నష్టం రావటం వల్ల అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అతనితో పాటు చాలా మందిని తీసేస్తారు. అతనికి భార్య, 2 పిల్లలు ఉంటారు. ఆ ఉద్యోగం తీసిన కాడ నుంచి అనేకమైన ఉద్యోగాలకు అప్లై చేస్తాడు, కానీ ఒక్క ఉద్యోగం అనేది కూడా రాకపోయినందువల్ల చివరికి అతను ఏ స్టేజ్కి వెళ్తాడంటే ఇల్లు రెంట కట్టలేని పరిస్థితికి, రోజువారీ ఖర్చులు కూడా చెల్లించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయేటప్పటికీ అతను ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం రాకపోయేటప్పటికీ ఆర్థిక సమస్య అనేది మనిషిని ఎలా కుంగదీస్తుందంటే అతను ఒకరోజు డిసైడ్ అవుతాడు, ఇంకొక 2-3 ఇంటర్వ్యూలు చూసిన తర్వాత నాకంటూ గనక ఏ పని దొరకకపోతే నా భార్య పిల్లలకి విషం ఇచ్చి నేను కూడా ఏదైనా విషం తాగి చనిపోతాను అని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత రోజే అతనికి ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ నుంచి కాల్ లెటర్ వస్తుంది. ఆల్రెడీ అతను అప్లై చేశాడు కాబట్టి రేపు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి కాల్ లెటర్ వస్తుంది. అతను చాలా సంతోషంగా ఏమైనా సరే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకొని నా భార్యకి చాలా సంతోషమైన వార్త చెప్పాలి అని చెప్పి ఆనందంగా వాళ్ళ భార్య దగ్గర నుంచి సంతోషంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ సడన్ గా రోడ్ క్రాస్ చేస్తూ ఉన్న ఒక తల్లి చిన్న కూతుర్ని ఒక పెద్ద టాక్సీ వచ్చి గుద్దేసేటప్పటికి రోడ్డు మీద పడిపోద్ది. ఈ అబ్బాయి కూడా షాక్ అయిపోతాడు, కారు వెళ్ళిపోద్ది. ఈ లోపు అది స్కూల్కి వెళ్ళే టైమింగ్ అవటం వల్ల జనాలందరూ పోగైపోతారు. ఇతను కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి కొంతమంది అయ్యో అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళందరూ సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకొని వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఉన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరు ఒక్కరు కూడా కనీసం అంబులెన్స్ ఫోన్ చేయరు. ఇమ్మీడియట్ గా అతనికి అక్కడికి వెళ్ళినమ్మంటే ఒక గవర్నమెంట్ అంబులెన్స్ ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసేటప్పటికి ఆ అమ్మాయి చాలా పేదగా బాగా పూర్గా ఉంటుంది. ఆ పాప వాళ్ళ అమ్మ మీద పడి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే అబ్బాయిని బాగా కలిసి వేసి ఏమైనా సరే పాపం వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉండంగానే అంబులెన్స్ వస్తుంది. ఆ అమ్మాయిని లోపల ఎక్కించటానికి ఇతను ఆ పాపను ఎత్తుకొని ఆడమ్మాయి కదా, ఎవరైనా వస్తారా అని చెప్పి ఎవరన్నా ఆయన అడిగినప్పుడు వాళ్ళు అంటారు, కొంతమంది ఇమ్మీడియట్ గా అప్పుడే మాకేదో అర్జెంట్ పని గుర్తుకొచ్చింది అన్నట్టు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాకెందుకు బాబు ఇవన్నీ, మేము కోర్టుల చుట్టూ మేము ఎక్కడ తిరగము ఈ కేసుల చుట్టూ అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఈలోపు 2 గర్ల్ స్టూడెంట్స్ ఇమ్మీడియట్ గా వచ్చి సార్ ఒక్కసారి ఆగండి, ఇందాక మీ ఫోటో తీస్తుంటే ఆ అమ్మాయి ఫోటో మాకు సరిగ్గా కనపడలేదు,
లేదు. ఇప్పుడు మీరు ఉండంగా ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడు ఒక ఫోటో తీసుకుంటున్నప్పటికీ ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటాకేనా అని సీరియస్ గా వాళ్ళు వెనక చూసి అంబులెన్స్ లోకి ఎక్కి తలుపు డోర్ వేసేస్తే అప్పుడు ఆ ఇద్దరు గర్ల్స్ అంటారు, ఈడేంటే పెద్ద ఫీల్ అయిపోతున్నాడు, పెద్ద ఏదో మానవ సేవ చేస్తున్నట్టు, ఇలాంటి అరవలే రేపు పిల్లలు తీసుకెళ్ళి అమ్మేసుకునే రకం అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లోపలికి ఐసీయూలోకి తీసుకెళ్ళినమ్మంటే ఈ పాపను ఎత్తుకొని కూర్చొని ఉంటాడు. అతనికి ఇంటర్వ్యూ ఈ రోజే అన్న టైం గుర్తుంటది. ఈ లోపు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నేను ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అందాక పని కనీసం ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావచ్చు, ఏం జరిగిందో అందాక ఈ పాపని అక్కడికి లోపల ఉన్న నర్స్ కవర్ నిర్ధారణ బయలుదేరదామని అనుకునే లోపు ఐసీయూ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి ఈ అమ్మాయి తాలూకా ఎవరని ఇందాక నుంచి అన్ని సార్లు అరుస్తున్నాము, మీరేమో మాట్లాడకుండా మీ పాపను ఎత్తుకొని అక్కడెక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్నారు, మీ మిస్సెస్ కి ఇమీడియట్ గా బ్లడ్ కావాలి, బ్లడ్ లేకపోతే కనుక ఇమీడియట్ గా చనిపోద్ది అనేటప్పటికి ఇతను ఆ అమ్మాయి నాకు ఏమీ అవ్వదు అని చెప్దామని నోటి వరకు వస్తుంది, కానీ ఎక్కడ నాకు సంబంధం లేదంటే వైద్యం ఆపేస్తారేమోనని చెప్పి కామ్గా అలాగేనని తలూపి బయటకు వచ్చి అతను తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు. వాట్సాప్ లో బ్లడ్ డోనర్స్ ఎవరన్నా ఉంటారేమో ట్రై చేయండి అని వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్స్ లోను సోషల్ మీడియాలో అన్నిటికీ బ్లడ్ కావాలని షేర్ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్న తర్వాత ఒక 2 hours కి ఇతనికి ఫోన్ వస్తుంది. ఏమంటే బ్లడ్ కావాలని ఫోన్ చేసింది మీరేనంటే నేనే సార్ అంటే, ఎక్కడో మీరు అడ్రస్ చెప్పండి, మేము అందరం బయలుదేరి వస్తున్నాము, అలాగే మీరు ఫోన్ టచ్ లో ఉండండి, మేము వచ్చే వరకు మీరు మాకు కొంచెం దారి చూపిద్దిగాని అనేటప్పటికి ఇంకా అతను ఏమి చేయలేక అలాగే అని చెప్పి వాళ్ళు వస్తున్న వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంకొక గంటకి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్రస్ అయి పికప్ చేసుకొని ఐసీయూలోకి పంపిస్తే ఒక 4 స్టాఫ్ లోపలికి వెళ్తారు బ్లడ్ ఇవ్వడానికి. ఒక లేడీ టీం మెంబర్ ఇతని దగ్గరికి వచ్చి ఒక ప్రొఫార్మా ఇచ్చి, దీంట్లో మీ వివరాలన్నీ నోట్ చేయండి, మేము బ్లడ్ ఎవరికైతే డొనేట్ చేస్తామో మేము ఫైల్ చేసుకోవాలని చెప్పి పెద్ద ప్రొఫార్మా ఇచ్చేటప్పటికి సరే అని చెప్పి అదంతా పూర్తి చేస్తూ ఉంటాడు. ఆ పాపని ఈ లోపు ఆ టీం మెంబర్ ఎత్తుకుంటుంది. అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ లోపు వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయి ఇతను ఫోటోలు తీసుకొని ఆ హాస్పిటల్లోకి వెళ్ళిన కాడ నుంచి ఆ ప్రొఫార్మా పూర్తి చేసిన కాడ నుంచి ఈ లోపు ట్రాఫిక్ పోలీసు వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చేటప్పటికి వాళ్ళందరితో ఎవరు తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అనేటప్పటికి ఇతని పేరే మారుమోగిపోద్ది. అక్కడ ఉన్న తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడికి ఇమీడియట్ గా తీసుకొచ్చాడు, అందు గురించే ఈ అమ్మాయి బ్లడ్ డొనేట్ చేయించింది కాబట్టి ఇప్పుడు వరకు బ్రతుకుంది, లేకపోతే ఎప్పుడో చనిపోయింది అంటే ఆ అమ్మాయి తలకు బాగా పెద్ద ఇంజూరీ జరుగుంటుంది, దానివల్ల ఆ అమ్మాయి కోమాలో ఉంటుంది, ఇంచుమించుగా మాట్లాడలేని స్థితి అనేటప్పటికి ఇతను హైలైట్ చేస్తారు. ఆ న్యూస్ యాక్చువల్లీ ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా టీవీలో కూడా వచ్చేస్తూ ఉంటుంది. సరే అయిన తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ టీం మెంబర్స్ వచ్చేసిన తర్వాత డాక్టర్ గారు లోపలికి పిలుస్తారు. పిలిచి ఈ అమ్మాయికి 2 days లో బ్రెయిన్ కి ఆపరేషన్ చేయకపోతే గనక మేమేం చెప్పలేం, 99% చనిపోద్ది, ఆపరేషన్ అవ్వాలంటే 5 lakhs ఖర్చు అవుద్ది, మీరు ఇమీడియట్ గా మీరు రేపు వచ్చి మాకు ఏ మాట చెప్తే గనక మేము అరేంజ్మెంట్స్ చేసుకుంటామని చెప్పేటప్పటికి సరే అని చెప్పి ఆ పాపని ఇద్దామా అని అనుకుని టైం ఎంత అని చూసేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చిన టైమింగ్ కూడా పూర్తి అయిపోద్ది. సరే అని సాయంత్రం ఆ పాపని తీసుకొని అతను కూడా పక్కన వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి కొంచెం టిఫిన్ అయితే చేసిన తర్వాత చీకటి పడిపోద్ది. ఈవినింగ్ అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. నా భార్యకి ఏం చెప్పాలని భయపడుతూ అంటే ఆందోళన చెందుతూ వెళ్ళేటప్పటికి తలుపు తీసినమ్మట ఆశగా అమ్మ వచ్చి ఏమైంది ఉద్యోగం అని అడిగే లోపు ఈ భుజం మీద పాప ఉంటే ఎవరు ఈ అమ్మాయి ఎవరో అని అడుగుద్ది. అప్పుడు జరిగిందంతా చెప్పేటప్పటికి ఆ లావుడు ఏడ్చుకుంటూ అసలు మమ్మల్ని ఏం చేద్దామని, ఈ కుటుంబాన్ని ఏం చేద్దామని, మమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీదకి తీసుకెళ్లి చంపేద్దామనా, మీకు ఈ ఇంటర్వ్యూ ఎంత ముఖ్యమో మీకు తెలుసు,
రోడ్డు మీద అనేక మంది చూశారని చెప్పినా సరే మీకు ఏమవుతారని చెప్పి మీరు తీసుకొని ఇంటర్వ్యూ కూడా వదిలేసుకున్నారు. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, కనీసం ఇల్లు రెంట కట్టలేని కూడా స్టేజ్ లో ఉన్నాం అన్న విషయం కూడా గుర్తు రాలేదని ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ, పాపం ఆవిడ బాధ ఆవిడది, కుటుంబాన్ని పోషించేది భార్యకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి బాధపడతా ఉంటే ఇతను ఏం మాట్లాడకుండా ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంటది. ఈ అబ్బాయి భుజం మీద వేసుకొని ఆ గదిలోనే ఒక చిన్న నులక మంచం ఉంటే ఆ మంచం మీద పడుకొని రెండే ఆలోచనలు అతనికి. ఈ అమ్మాయిని ఏం చేయాలి, ఆ అమ్మాయికి 5 లక్షలు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉండంగానే అతని ఆలోచనలకి ప్రకృతి కూడా కరుణించి భయంకరమైన వర్షం వస్తూ ఉంటుంది. ఆ వర్షంలోనే నిద్రపోతాడు. నిద్రపోయేటప్పటికి తెల్లారి పొద్దున్నే తలుపు సౌండ్ అవుద్ది. తలుపు ఎవరో కొడుతున్నారు. చప్పులు కొడుతూ ఉండేటప్పటికి వాళ్ళ భార్య వెళ్ళి తలుపు తీసేటప్పటికి ఒక పెద్ద కారులో ఒక ఇద్దరు భార్యాభర్తలు, బాగా ఓల్డేజ్ పీపుల్, దెన్ చాలా కాస్ట్లీయెస్ట్ పీపుల్ గొడిగేసుకొని, ఇతని ఇంట్లోకి డ్రైవర్ గొడిగేసుకొని వీళ్ళ ఇంటి దగ్గర తీసుకొస్తే తలుపు తీసి ఎవరు కావాలని అడిగితే శ్రీకాంత్ ఉండే ఇల్లు ఇదేనా అని అడిగితే ఇదేనని అడిగితే పరిగెత్తుకుంటే వీళ్ళు ఆయన వెళ్ళి ఎవరో వచ్చారనేటప్పటికి ఆయన గబగబా లెగిసి వెళ్ళేటప్పటికి వాళ్ళు బయట నుంచని మేము లోపలికి రావచ్చా అని అడుగుతారు. అయ్యో క్షమించండి తప్పు అయిపోయింది సార్ అని చెప్పి లోపలికి రమ్మని అడిగితే వాళ్ళు లోపలికి వచ్చి ఇల్లంతా ఒకసారి చూసి ఈ అమ్మాయి కోసమేనా నువ్వు నిన్న ఇంటర్వ్యూ రాకుండా ఉంది అని చెప్తారు. అవును సార్, అందుకోసమే రాలేదు సార్. మీకు ఎలా తెలిసిందంటే నీ గురించి తెలియటం ఏంటయ్యా, నిన్న నువ్వు ఏ ఇంటర్వ్యూకి అయితే రాబోయేవో ఆ స్వచ్ఛంద సంస్థ నుంచే బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చిన మా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళు నీ యొక్క కమిట్మెంట్ నాకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. నీ విజువల్స్ కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన కాడి నుంచి టీవీలో వస్తున్నప్పుడు హాస్పిటల్లో నువ్వు నీ మీద వేసుకున్న బరువు బాధ్యతలన్నీ నా స్టాఫ్ మెంబర్ చెప్పారు. ఆ ప్రొఫార్మా కూడా చూసిన తర్వాత ఈ జాబ్కి నువ్వే ఎలిజిబుల్ అని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయలేదు. మాకు స్వచ్ఛంద సంస్థతో పాటు అనేకమైన బిజినెస్లు ఉన్నాయి. వాటిలన్నిటిని నిజాయితీగా, కమిట్మెంట్గా, డెడికేషన్ వర్క్తో చేసే ఒక ఎంప్లాయీ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎందుకనంటే నాకు ఒక్కతే కూతురు, ఆవిడ ఫారెన్ లో ఉంది, అక్కడికి రమ్మని చెప్పి చాలా గోల్ చేస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు మేము ఫారెన్ వెళ్ళిపోయి మళ్ళా వస్తే సరే, రాకపోయినా ఇప్పటి వరకు ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరగాలంటే నా స్థానంలో పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నీ పేరు మీదే రాశాను అని చెప్పేటప్పటికి అతనికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు ఆయన కాళ్ళ మీద పడిపోతారు. వెంటనే వాళ్ళ భార్య వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, మరి నువ్వు ఎప్పుడు జాబ్ లో జాయిన్ అవుతున్నావు అని అతను అడిగితే, ఆ అమ్మాయికి ఆపరేషన్ అయిన తర్వాత వచ్చి జాయిన్ అవుతాను సార్ అని చెప్పి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ద్వారా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి రాసి పెట్టి ఉన్న అదృష్టం అనండి, అవకాశం అనండి, అది ఏ రూపంలో మనకి రావాలని ఉన్నా దానికి చెడగొడటానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని ఎవరూ చెరపలేరు. అలాగే మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమందికి అవకాశాలు వచ్చినా వాటిని అందుకోలేని స్టేజ్లో ఉంటారు. కొంతమందికి అవకాశాలు కొంచెం లేట్ అయినా ఈలోపు డిప్రెషన్కి గురైపోయి ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, మనం ఒకళ్ళకి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడంటాడు కదరా, మరి నాకేం సహాయం జరగట్లేదేంటి అని అనుకుంటారు.
నీకొచ్చిన అవకాశాన్ని నువ్వు గుర్తించుండకపోవచ్చు, లేకపోతే వచ్చిన అవకాశం చెడిపోతే దానికంటే ఇంకా మంచి అవకాశం రావటానికి దేవుడు నిన్ను అలా వెయిటింగ్ లో పెట్టుండొచ్చు. అల్టిమేట్ గా మానవత్వంతో మనం ఏ పని చేసినా తప్పనిసరిగా మనకి వేరే ఒక రూపంలో సహాయం అనేది వచ్చి తీరుతుంది. ఎప్పుడంటే నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటేనే. థ్యాంక్ యూ.